Dear friends, welcome back to our channel Andhra Artist Rajendra. ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరించిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. ఈరోజు కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్ అనే ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. మృగరాజు సింహం గురించి మీకు తెలియని అనేకమైన ఆసక్తికర విషయాలు దీంట్లో ప్రస్తావిస్తూ ఒక సింహం యొక్క బొమ్మని కలరింగ్ని ఎలా వేయాలో చక్కటి చిత్రీకరణ కూడా చేయడం జరిగింది. విద్యార్థులు నేర్చుకోవడానికి వీలుగా ఈ వీడియోని తయారు చేయడం జరిగింది. దయచేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? సింహం ఒక క్రూర జంతువు. మృగాలకు రాజుగా మృగరాజు అని సింహాన్ని పిలుస్తారు. ఇది ఎక్కువగా అటవీ ప్రాంతంలోని మైదానాలలో నివసిస్తుంది. ఆసియాటిక్ సింహం పాంథెరా లియో జాతికి చెందింది. ఇవి ప్రస్తుతం భారతదేశంలో మాత్రమే జీవించి ఉన్నాయి. 20వ శతాబ్దం ప్రారంభం నుండి దీని పరిధి గిర్ నేషనల్ పార్క్ గుజరాత్ రాష్ట్రంలోని పరిసర ప్రాంతాలకు పరిమితం చేయబడింది. సింహం ఎప్పుడు ఒంటరిగా నడవదు, తన సహచరులతో కలిసి నడుస్తుంది. దీనినే లయన్ స్ప్రైట్గా చెప్తారు. వేట కూడా సింహాలు బృందాలుగా వేటాడతాయి, కలిసి ఆహారాన్ని తింటాయి. ఈ బృందానికి ఒక మగ సింహం నాయకత్వం వహిస్తుంది. వేట కూడా సింహాలు బృందంగా వేటాడతాయి, కలిసి ఆహారాన్ని తింటాయి. ఆ బృందానికి ఒక మగ సింహం నాయకత్వం వహిస్తుంది. ఒక్క సింహం మాత్రమే మృగరాజుగా కింగ్ ఆఫ్ ద జంగిల్గా కీర్తి గడిస్తుంది. అందుకే ద లయన్ ఈజ్ ఆల్వేస్ కింగ్. సింహాలు గుంపుగా ఉంటాయి. ఈ గుంపుకి ఒక సింహం నాయకుడిగా వ్యవహరిస్తుంది, మిగిలినవన్నీ అనుసరిస్తాయి. మగ సింహం తమ భూభాగం విషయంలో చాలా మొండిగా వ్యవహరిస్తుంది. తమ ప్రాణాలు వదిలేస్తాయి, కానీ వేరే జంతువు ఆ చుట్టుపక్కల ఆక్రమిస్తే ఇవి ఊరుకోవు, ఒక రాజులా కాపాడుకుంటాయి. అన్ని జంతువులకి అత్యంత భయాన్ని కలిగించేది సింహ గర్జన. సింహం యొక్క గర్జన 4 కిలోమీటర్ల దూరం వినపడుతుంది. ఆ ప్రదేశం మొత్తం దద్దరిల్లిపోతుంది. సింహాలు ఒక రోజులో 20 గంటలు విశ్రాంతి తీసుకుంటూ ఎక్కువగా రాత్రులు వేటాడుతూ ఉంటాయి. వీటి ఆహారం జింకలు, కంచరగాడిదలు, అడవి పందులు, అడవి దొన్నలు మొదలైనవి. ఆడసింహాలే ఎక్కువగా వేటాడుతుంటాయి. ఆసియా ఖండంలో అవి అంతరించే దశకు చేరుకున్నాయి. సియాటిక్ సింహం మొదటి శాస్త్రీయ వివరణను 1826లో ఆస్ట్రియన్ జంతు శాస్త్రజ్ఞుడు జోహాన్ ఎస్ మేయర్ ప్రచురించారు. దీనికి ఫెలిస్ లియో పెర్సికస్ అని పేరు పెట్టారు. ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్లో ఇది తక్కువ జనాభా పరిమాణం, ఆక్యుపెన్సీ ప్రాంతం కారణంగా అంతరించిపోతున్న దాని పూర్వపు శాస్త్రీయ నామమైన పాంథెరా లియో పెర్సికా కింద జాబితా చేయబడింది. 19వ శతాబ్దం వరకు ఇది సౌదీ అరేబియా, తూర్పు టర్కీ, ఇరాన్, మెసొపొటేమియా, పాకిస్తాన్, సింధు నదికి తూర్పు నుండి బెంగాల్, మధ్య భారతంలోని నర్మదా నది వరకు విస్తరించి ఉంది. వీటి జనాభా క్రమంగా 2010 నుండి పెరిగింది. 2015 మేలో 14వ ఆసియా సింహాల గణన సుమారు 20,000 కిలోమీటర్లు. సింహం జనాభా 523గా అంచనా వేయబడింది.
ఇందులో 109 మగవి, 201 ఆడవి కాగా 213 పిల్లలు ఉన్నాయి. 2017 సంవత్సరం ఆగస్టులో సర్వేయర్లు 650 అడవి సింహాలను లెక్కించారు. 2020 జూన్లో గిర్ అడవి ప్రాంతంలో 674 ఆసియాటిక్ సింహాలు ఉన్నట్టు అంచనా వేయబడ్డాయి. ఇది 2015 జనాభా లెక్కల సంఖ్య కంటే 29% పెరిగింది. భారతదేశానికి చెందిన 5 పాంథరైన్ పిల్లుల్లో సింహం ఒకటి. ఇవి బెంగాల్ టైగర్, భారతీయ చిరుతపులి, స్నో చిరుత, క్లౌడెడ్ చిరుతపులి. భారతీయ సింహాన్ని పెర్షియన్ సింహం అని కూడా పిలుస్తారు. దీనికి ఆకర్షణీయమైన కేసరాలు ఒక ప్రధానమైన ఆకర్షణ. వీటికి ఒక రాజ్యసాన్ని తెచ్చిపెడతాయి. చిరుతపులులు వంటి ఇతర పిల్లి జాతులు ఒంటరిగా ఉంటే, సింహాలు మాత్రం ప్రైడ్ అని పిలువబడే గుంపులుగా జీవిస్తాయి. ఇవి చాలా బలమైన, కుదించిన శరీర నిర్మాణం, శక్తివంతమైన ముందరి కాళ్ళు, దంతాలు మరియు దవడలను కలిగి ఉంటాయి. రాత్రిపూట కళ్ళు, వాసన పసిగట్టే శక్తులు చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో చీకటిలో కూడా సులభంగా వేటాడతాయి. మగసింహం సుమారు 170 నుండి 230 కేజీలు బరువు, 6 నుండి 7 అడుగులు పొడవు ఉంటుంది. సింహం పిల్లల్ని కబ్ అని పిలుస్తారు. సింహం అడవి ఆవరణ వ్యవస్థలో అగ్ర వేటగాడిగా కీలక పాత్ర పోషిస్తుంది. మనం సింహాలను గురించిన అనేక అంశాలు మనం ఈ వీడియోలో చర్చించుకున్నాం. మీరు నా ఛానల్ నచ్చినట్లయితే ఆంధ్ర ఆర్టిస్ట్ రాజేంద్ర అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి ప్లీజ్. Dear friends, I hope that you have enjoyed this video very much. Please like, subscribe and share my channel. Thank you friends.